హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేను మీ అనూష అండి. ఈరోజైతే మన వీడియోలో ఏంటంటే అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! ఏంటంటే కొన్ని ఐటెమ్స్ ఫ్లిప్‌కార్ట్ నుంచి కొన్ని తీసుకున్నాము. అవి అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో 2 వచ్చేసి నాకు తెలిసినవే. మిగతా 2 నాకైతే సర్ప్రైజ్ ఇచ్చారు మా హస్బెండ్. ఆ 2 ఏంటి? ఎలా ఉన్నాయి? అసలు ఎంత కాస్ట్ పడినాయి అనేది చూద్దామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇవి స్కూల్ బ్యాగ్స్ అన్నమాట, లంచ్ బ్యాగ్స్. ఇవి ఓపెన్ చేద్దాం. రెండు సేమ్ కలర్ వచ్చేసింది. కాస్ట్ రెండు జిప్పులు ఇచ్చాడు దీనికి. ఇవే బ్యాగ్స్ మేము లాస్ట్ ఇయర్ బుక్ చేసాము. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చాలా మంచిగా వచ్చాయి అనమాట. రెండు కూడా 2 ఇయర్స్ వాడపిల్లలు. అవి పాడైపోయాయి. మళ్ళీ బుక్ చేసాం కానీ క్వాలిటీ పెద్ద మంచిగా లేదు. నేను అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను కానీ నిన్న వచ్చినాయి. చూసి ఇవి ఎలా 2 రోజులు 392 పడినాయి అనమాట. 400 ఒకటి 200 అంటే ఒక 2 రూపీస్ తక్కువ 200 పడినాయి. కొంచెం పర్లేదు అంతే, పెద్ద క్వాలిటీ అయితే ఏమి లేవు. 2 బ్యాగ్స్ అండి ఫ్లిప్కార్ట్లో అయితే. ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ చేద్దాం. ఇవి లాస్టిక్స్, తొలుపులకి లాక్ చేస్తారు కదా అవి. కొత్త ఇంటి కోసమని లాస్టిక్స్ అనమాట. చాలా బాగుంది చూడండి, చాలా బాగున్నాయి కదా. క్వాలిటీ అయితే ఇంకా ఇలా తీసుకుంటారు కదా అవన్నమాట. చాలా బాగా వచ్చాయి. ఇవి బయట చాలా కాస్ట్ ఎక్కువ పడుతున్నాయండి. ఆన్లైన్లో బుక్ చేసాం అనమాట. ఇవి ఎన్ని కళ్ళు ఉన్నాయి చూద్దాము. ఇది ఇలా ఒక తొలిపేది. దీనికి దాంట్లో 3 తలుపులకి అన్నమాట. ఇవి సింగిల్ డోర్లు 3 మావి. ఈ 3 బుక్ చేసాం అనమాట. ఇవి అరౌండ్గా 1300 ఈరోజు వచ్చాయి. ఇవి 1300 ఎంత ఇచ్చానంటే డబ్బులు నాకు 62 రూపీస్ ఇచ్చాయన్నమాట ఈ 3. ఇది ఎలా ఉన్నాయి చూసారు కదా. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. నాకైతే కాస్ట్ పర్లేదు అనిపించింది. మీకు అయితే ఏమనిపించిందో కామెంట్ చేయండి. బ్యాగ్స్ అయితే మాత్రం క్వాలిటీ అసలు మంచిగా లేదు. 400 రూపీస్ అని కానీ నా క్వాలిటీ అయితే నచ్చలేదు. ఇవి అయితే చాలా బాగుంది. ఫ్లిప్కార్ట్లో ఒకసారి ఒకటి మంచిగా వస్తుంది, ఒకసారి అసలు మంచిగా బ్యాగ్స్ ఇప్పుడు అలాగే ఇది మధ్యలో పెడతాను అనమాట. వీటికి ఇంకొంటారు మధ్యలో వీటికి ఇది పెడతారు. అలాగే మేము కొన్న ఇల్లు కూడా ఇవే పెట్టాం. అందుకే నాకు తెలిసింది ఇల్లు. ఈ 3 అవి ఇది అంటే చాలా వేపు ఉంది. దీన్ని పక్కన పెట్టారు. అక్కడ ఓపెన్ చేద్దామని ఇలా ఉంచేసాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా అంటే నాకు చాలా నచ్చేసినాయి అన్నమాట. ఇవి మన ఇంట్లో కిచెన్కి ఎన్ని కొన్నా ఇంకా కొనాలి, ఇంకా కావాలనిపిస్తుంది. ఇంకా ఇవేమి బిగించలేదు. వీటికి స్క్రూలు ఉంటాయి కదా, అవి బిగించలేదు. ఇది 3 అనమాట. ఇది ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాము. 3 బాల్స్ ఇచ్చాడు. 3 గాజు లిడ్లు ఇచ్చాడు. వాటికి స్టాండ్స్ అన్నమాట. ఇవి పైన పట్టుకుంటాం కదా లిడ్కి, అవి ఇది 3 జాన్లు. ఇది చిన్నదండి. చాలా చూసి ఇది నచ్చి దీనికి చాలా రివ్యూస్ బాగున్నాయి అనేసి తీసుకున్నాను అనమాట. ఇది చూసి చెప్పాను మా వారికి. నేను బుక్ చేస్తారని అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా రోజు ఇంటికి వస్తే ఎవరు దేనికి ఏం బుక్ చేస్తామంటే చూపిస్తాననేసి అనమాట. ఇది బుక్ చేసామని వాళ్ళు అక్కడ చెక్ చేస్తారు కదా, ఏమైనా డ్యామేజ్ ఐటమ్స్ వచ్చినాయా అనేసి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటే చెక్ చేసి చెప్తారు కదా. అందుకప్పుడు అక్కడే ఓపెన్ చేసేసి ఇంటికి వచ్చి వెంటనే ఓపెన్ చేసేసి చూసారనమాట. ఇదైతే చాలా థిన్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది అనమాట క్వాలిటీ. ఇది చిన్నదే. దీనికంటే కొంచెం పెద్దది. ఇది కొంచెం పెద్దది. దీని కాస్ట్ వచ్చేసరికి 1900 పడిందండి. 1900. నాకైతే చాలా బెటర్ అని అనిపించింది. మనకి బయట అయితే అంత కాస్ట్ రాదు కదా. నేను గట్టిగా తిప్పేసి నాన్ స్టిక్ ఇవన్నీ పోయాయి. అవైనా 4-5 ఇయర్స్ అవుతుంది. మళ్ళీ కొనలేదు. ఇప్పుడు అందుకే కొత్తగా తీసుకున్నాను మళ్ళీ యూట్యూబ్లో వంటలు చేయడం కోసం. మీకు ఎలా అనిపించింది ఇవి? ఈ 3 నాకైతే చాలా నచ్చాయి. ఈ చిన్నగా ఎన్నున్నా మనకి కావాలనిపిస్తుంది కదా. ఇంకా కొంటూనే ఉంటాయి, ఉండిపోతూనే ఉంటాయి, కొంటూనే ఉంటాయి ఐటమ్స్. ఇప్పుడైతే ఇదైతే నాకు అస్సలు తెలియదండి. ఇది బుక్ చేసినట్టు వచ్చే వరకు కూడా నాకు తెలియదు. ఇదైతే సర్ప్రైజ్ అనేది చెప్పాలి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇదైతే నాకు చాలా నచ్చింది కూడా. అక్కడంటే ఓపెన్ చేసి ఇచ్చేస్తారు కదా అక్కడ, అందువల్ల అక్కడే చూశాను. చెక్ చేసుకోమన్నారు. అప్పుడు నాకు చాలా నచ్చింది అనమాట ఇది.
మా ఇంట్లో ఇది తీసుకుని పాతదైతే నేను రెంట్కి వచ్చినప్పుడు తీసుకున్నాను. ఇంచుమించుగా 8 ఇయర్స్ అవుతుంది, 7.5 ఇయర్స్ అవుతుంది. అది అసలు ఇప్పటివరకు అసలు కంప్లైంటే రాలేదు. చాలా బాగా వర్క్ చేసింది అది. అయితే కింద జార్స్ ఉంటాయి కదా, చెప్పేసాను, మిక్సీ జార్లు కింద పడిపోయి అవి ప్లాస్టిక్ అంతా మెత్తగా అయిపోయిందనమాట. ఇంక అందులో బలం లేదని అన్నారు మా హస్బెండ్. అది చాలా వాడేసాను దాన్ని. అయినా కానీ ఇంకా అలాగే వాడుతున్నాను, అలాగే పనిచేస్తున్నాను అనమాట దాంతో. ఇప్పటికి ఇది వచ్చినా కానీ ఇంక కొత్త ఇంట్లోకి వెళ్ళాక ఇవి అవి అన్నీ అక్కడే ఓపెన్ మంచిగా అక్కడ అనేసి ఇంకా పాత వాటితో అడ్జస్ట్ అయిపోతున్నాను అనమాట. పోయినా కానీ దానికి 3 జార్లు ఇచ్చారు. మీకు జ్యూస్ జార్ కానీ సెపరేట్గా మసాలా జార్ అలా ఏమి ఇవ్వలేదు. దీనికైతే మాత్రం చాలా బాగుంది, మనకైతే చాలా నచ్చుతుంది ఆడవాళ్ళకి అనమాట. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, అంత బాగుంది ఇది. చాలా ఐటమ్స్, చాలా జార్స్ కూడా చాలా ఎక్కువ. దీని కాస్ట్ కూడా ఎంతో నేను లాస్ట్లో చెప్తాను. ఇది ఒక్కొక్కటి బయట పెట్టేస్తే అప్పుడు మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఇది అసలు ప్రెస్టేజ్లో ఇంత తక్కువ కాస్ట్కి ఇంత మంచిగా రావడం అనేది చాలా రేర్. మనకి బయట షాపుల్లో అయితే ఇంత తక్కువకి ఇవ్వరండి ఇది. ఎందుకంటే మేము పాత మిక్సీ అమృతాది 2400 తీసుకున్నాను. అమృత మిక్సీ అది. ఇదైతే ప్రెస్టేజ్ చూస్తున్నారు కదా, ఇదిగో ప్రెస్టేజ్. ఇది దీని కాస్ట్ కూడా ఏదో నట్టు అంటాను. ఇది ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఇచ్చాడో. ఇక్కడ మిక్సీ పెట్టుకుంటాం కదా మనం, మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ వెంటనే మనం కడిగేసుకుని ఆరిపోయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. చారా చూపిస్తాం. ఇడ్లీ కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇలా పిచ్చడి పెట్టుతాను. ఇది చిన్నదే, మనకి ఇవి వాడుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ మనం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా దీనికి సపరేట్గా పక్కన ఎక్కడ పెట్టలేకుండా ఎవరైనా మిక్సీలోనే పెట్టేసుకోవచ్చు. వరకు నేను అడ్జస్ట్ చేయలేదు. దీని లిడ్ అయితే ఇది. ఇందులో ఒక స్పెషల్ జార్ ఒకటి ఇచ్చాడు, అది నేను చూపిస్తాను. ఎన్ని ఇచ్చాడో చూడండి, అదొకట. ఇది చూడండి ఎంత బాగుందో. ఇంక ఇదైతే ఇంకా అసలు చెప్పక్కర్లేదు అనమాట, అంత బాగుంది. నాకైతే ఇది చాలా నచ్చేసింది. గ్లాస్ది ప్లాస్టిక్దే మంచి క్వాలిటీ అనమాట, చాలా బాగుంది. చక్కగా ఇలా మిక్సీ వేసుకొని ఇది చక్కగా అలా తీసుకోవచ్చు. ఇది నేను ఆల్రెడీ ఒకసారి ఆన్లైన్లో బుక్ చేశాను. అది అసలు మిక్సీ అస్సలు అవ్వలేదు, మూత లూజ్గా వచ్చేసినాయి. అంటే మళ్ళీ రెప్పి పెట్టేసాం, మనకు ఆప్షన్ ఉంది కాబట్టి. ఇంకొకటి ఇది కొంచెం చిన్నది, ఇది కొంచెం పెద్ద పొడుగు. ఈ రెండు అండి, ఇవి రెండు అయితే మీకు ఇంకొకటి అక్కడే చూపిస్తాను. ఇది ఒక ఎత్తు. ఇది చూడండి అసలు జ్యూస్ జార్. నేను నా పాత మిక్సీకి జ్యూస్ జార్ లేదు, దీనికి ఫస్ట్ జ్యూస్ జార్ వచ్చిందా లేదా అని చూసాను. చాలా బాగుంది ఇది, మంచి క్లాసీగా ఉంది కదా. ఇంత క్లాసీగా ఉందంటే చాలా బాగుంది. దీని లోపల చూడండి లిడ్, ఇది ఎలా ఇచ్చాడో. అంటే ఇది ఇలా పెట్టుకుని మనం ఇలా జ్యూస్ ఇందులో వేసుకోవాలన్నమాట. ఇది ఎలా పెట్టేస్తే ఇందులో చెత్త అంతా బయటకు వెళ్ళాలి. ఈ ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫిల్టర్లోంచి జ్యూస్ బయటకు వచ్చేసి వేస్ట్ మాత్రం ఈ లోపలే ఉంటుంది. మనం అప్పుడు ఇది దీని ఇక్కడ లిడ్ ఉంది, ఇక్కడ ఇచ్చాడు మాట. ఇది ఇలా పెట్టేసుకుని ఇలా మనం జ్యూస్ అనేది ఇలా గ్లాసులో వేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఇక్కడ చెత్త అనేది మొత్తం వేస్ట్ అంతా ఇందులో ఉండిపోతుంది. మనకు వచ్చేసి పిప్ వచ్చేస్తుంది కదా జ్యూస్ తర్వాత, అని ఇలా వాడుకోవచ్చు. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఈ రెండు అయితే చాలా నాకు హ్యాపీ అనిపించింది అనమాట. కిచెన్లో ఎక్కువ ఉంటాం, కిచెన్లో ఐటమ్స్ కొనుక్కోవాలంటే నాకైతే చాలా ఇష్టం అండి. ఆయన ఇంచుమించు ఆడవాళ్ళందరికీ అది కావాలి ఇది కావాలని ఉంటుంది. కానీ నేను ఏది కావాలన్నా వెంటనే కొంటారు మా హస్బెండ్. ఇది చూసి వచ్చేసిన 2-3 సార్లు ఆన్లైన్లో చూసి పక్కన పెట్టేసిన తర్వాత చూస్తారంటే తెలియదు, కానీ కంపల్సరీ తీసుకుంటారు.
ఆ విషయంలో మాత్రం నేను లక్కీ అని చెప్పాలి. మా బడ్జెట్లో మాకు తగినట్టుగా కొనుక్కుంటాం అనమాట. ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టము. దీని కాస్ట్ వచ్చేసి 3000 అండి. నా ఎదురుకుండానే ఫోన్‌పే చేశారు. 3000 పడింది దీని కాస్ట్. ఇదైతే చాలా బెస్ట్ ప్రైస్ అని నేను అనుకోవాలి. ఎందుకంటే ఇవి జార్స్ ఇవన్నీ నాది పాతది పోయినప్పుడు ఈ చిన్న జార్ కోసం తిరిగినప్పుడు ఈ ప్రైస్ పడుతుందని చెప్పారు ఒరిజినల్‌ది. ఇవి ఇలాంటివి దొరకవండి అనేసి అన్నారనమాట పాత మిక్సీ కోసం. అప్పుడు అది ఇంత ముక్కలేదు దానికి. అలాగే ఆ మిక్సీ ఆడతాను నేను అన్నిని. అయినా కానీ అది 400 తీసుకున్నారు. ఒక్కొక్కటి వేసుకున్న మిక్సీ వేసుకున్న చాలా తక్కువ కాస్ట్‌గా అయితే ఆఫర్‌లో ఇది ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాము. చాలా బెస్ట్ అనే చెప్పొచ్చనమాట. నాకైతే చాలా నచ్చింది. మీకైతే ఎలా అనిపించిందో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇవన్నీ కూడా యూజ్ చేసినప్పుడు మీకు వీడియోస్ తీసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.